నెల్లూరు జిల్లా పొదలకూరులో ఈ నెల 1వ తేదీ జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. యాచకుడి నిందితుడు రమేష్ శ్మశాన వాటకు తీసుకెళ్లి అసహజ శృంగారానికి పాల్పడ్డాడు. యాచకుడు ఎదురు తిరగడంతో నిందితుడు యాచకుడి తలపై కొట్టాడు. యాచకుడు పడిపోవడంతో అసహజ శృంగారం చేశాడు. కొన ఊపిరితో ఉన్న యాచకుడిని చంపేసి వెళ్లిపోయాడు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుడు రమేష్ని అరెస్ట్ చేసినట్టుగా నెల్లూరు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. వ్యక్తిని 3వ తారీఖు నాడు పొదలకూరు విలేజ్లో శ్మశాన వాటికలో ఒక దారుణమైన హత్యా నేరాన్ని పోలీస్ స్టేషన్లో నమోదు అయింది. ఈ కేసులో మన గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్న విఆర్ఓ గారి రిపోర్ట్ బేస్ చేసుకొని 28 రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని శ్మశాన వాటికలో హత్య చేసినట్టు, దారుణంగా హత్య చేసినట్టు, రక్త మడుగులో ఉన్నట్టుగా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన వెంబడే మా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు ఇన్స్పెక్టర్ గారు చేపట్టారు, శివరామకృష్ణారెడ్డి గారు. దీంట్లో ఎటువంటి అంటే మతి స్థిమితం లేకుండా కొంచెం ఈ గ్రామంలో గత 2 సంవత్సరాలుగా యాచక వృత్తితో బతికే ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపారని చెప్పి ఫస్ట్ ఇన్సిడెంట్స్లో మనకు తెలిసింది. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో క్లూస్ టీము, అలానే ఇన్వెస్టిగేషన్ స్పెషల్ టీము శివరామకృష్ణారెడ్డి గారి లీడర్షిప్లో ఈ కేసుని దాని గురించి పూర్వాపరాలను పరిశీలిస్తూ పోతుంటే మన